హాయ్ అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఈరోజు ఒక మంచి రెసిపీ చేసి చూపించబోతున్నాను. అదేంటి అంటే ఎండు చేపలు, అలాగే కోడిగుడ్లు, పనసగింజలు అనమాట. ఈ పనసగింజలు మన పెద్దోళ్ళు ఎలా చేస్తూ ఉన్నారంటే రెండుగా కట్ చేసి పచ్చి గింజలు వేయించి ఇలా అదం వేస్తే పొట్టు వచ్చేదనమాట. నేను కోడిగుడ్లు గింజలు ఉడికించాను. అవి జారిపోతూ గిల్లి గిల్లి ఒలచడానికి నా తలలో ప్రాణం తోకలేక వచ్చింది. నిజానికి కూరే వద్దనిపించింది, అంత కష్టపడ్డాయి ఒలవడానికి గింజలు. మీరు కన్నా చేసుకోవాలనుకుంటే పచ్చియే కట్ చేసుకుని కొంచెం వేయించితే ఆ పొట్టు అంతా వచ్చేస్తారు, తర్వాత ఉడికించుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. మన పెద్దోళ్ళు అన్నీ కూడా మంచిగా చెప్తారు మనకి. మనం అతి ప్రయోగాలు చేసామంటే ఇలా కష్టపడతాం అనమాట. సరే, కోడిగుడ్లు, పనసగింజలు, మనిషికి 2 గుడ్లు అనమాట, ముగ్గురు ఉన్నాం కదా. అదేవిధంగా ఎండు చేపలు బాగా కడిగి తలకాయలు తీసేసి వేయించుకున్నాను అనమాట. ఆయిల్లో కొంచెం ఉప్పు పసుపు వేసి వేయించుకున్నా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నీ సువాసన రాదు, మంచి సువాసన వస్తుంది అనమాట ఇలా చేసుకుంటే. ఉద్దిపప్పు ఆవాలు తీసుకున్నాను, టమాటాలు 3 తీసుకున్నాను, అలాగే ఒక ఎర్రగడ్డ తీసుకున్నాను, తెల్లగడ్డలు 2 తీసుకున్నాను, మామిడికాయ తీసుకున్నాను, నీలంకాయ, ధనియాల పొడి, పసుపు పొడి, కారం పొడి, ఉప్పు తీసుకున్నాను. ఇవి కావాల్సినవి అన్నమాట. ఇప్పుడు ఆయిల్ పెట్టి కాగింది ఆయిల్. ఇప్పుడు ఈ ఉద్దిపప్పు ఆవాలు వేసుకుంటాం. ఓకే, ఇవి ఏగిపోయినాయి, నిజానికి ఏగిపోయినాయి కదా. ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకున్నాం, ఎర్రగడ్డ, తెల్లగడ్డ. ఈ తెల్లగడ్డ పొగుతాయేమో, అలాగే వేసాను గడ్డలు. ఇది కొంచెం అలా మగ్గనిద్దాం. ఇవి కూడా కొద్దిగా మగ్గాయి అన్నమాట. ఇప్పుడు టమోటా వేసుకుందాం. టమోటాని బాగా మగ్గనిద్దాం. ఓకే, నేను మగ్గనిద్దాం. ఉప్పు వేసుకున్నా, బాగా త్వరగా మగ్గిపోతుంది. ఉప్పు వేసుకుంటే కొంచెం త్వరగా మగ్గిపోతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మగ్గనిద్దాం కాసేపు. మన పెద్దవాళ్ళ కూరలు, పాత కూరలు నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మంచి హెల్త్ కూడా మంచిది. అసలు పనస గింజల్లో పనస పండు కంటే గింజల్లో ఎక్కువ పోషక పదార్థాలు ఉంటాయంటండి. గింజలు చాలా మంచిదంట. అందుకే పెద్దలన్నీ కూడా మన కోసం మనకన్నీ నేర్పించారనమాట బాగా. ఏవి మంచి, ఏవి చెడు, ఏవి పోషకాలు. అప్పుడు వాళ్ళు అలా తింటూ ఉండబట్టే ఆరోగ్యంగా ఉన్నారు. ఏ ఆరోగ్య సమస్య ఉండేది కాదు. అసలు షుగరు, బీపీ అస్సలు ఉండేది కాదు. ఎందుకంటే బాగా పుష్టిగా తినేవాళ్ళు, ఒంటికి తగ్గ ఎక్సర్సైజ్ ఉండేదన్నమాట. 4 మనుషులు పని చేసేవాళ్ళు అనమాట. ఇంకా వాళ్ళకి ఏం వస్తాయి చెప్పండి? ఎప్పుడన్నా వచ్చితే జలుబు చేసేదంతే. ఆ జలుబు చేస్తే కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ధనియాలు, సొంటి, మిరియాలు, బెల్లం వేసి కషాయం కాసుకుని తాగేవాళ్ళు. అది కూడా ఎప్పుడు తాగేవాళ్ళు, ఫస్ట్ చేపల పులుసు చేసుకుని వేడివేడిగా చేపల పులుసు తాగేసి వేడివేడిగా అన్నం తినేసేవాళ్ళు. జలుబు చేసింది పోతుందని చేపల పులుసు కాసాము అని చెప్పేవాళ్ళు అనమాట పెద్దవాళ్ళు. ఈరోజు మీదేం కూర అంటే, ఆ చేపల పులుసు కూడా తగ్గలేదు అంటే ఆ కషాయం చేసుకొని తాగేవాళ్ళు అనమాట. గుండు పడిచమని వస్తుంది. గుండు పడిచమని లోపల నుంచి, లంగ్స్ దగ్గర నుంచి దగ్గు తట్టుకోలేరు అనమాట. అలాంటి దగ్గు అది వచ్చినప్పుడు మాత్రమే ఈ కషాయం తాగేవాళ్ళు. లేకపోతే చేపల పులుసు, నాటుకోడి పులుసు తోటి తగ్గించుకునేవాళ్ళు. జ్వరం వచ్చిందనుకోండి,
జ్వరం వచ్చితే నాటుకోడి పులుసు. నాటుకోడి తింటే విషం జ్వరానికి అంటారు కదా, మరి అప్పుడు అలా చేసేవాళ్ళు అనమాట. అప్పుడు జ్వరాలు అవి ఇప్పట్లాగా కాదు కదా, మరి ఏదో ఒళ్ళు అలసిపోయి జ్వరం వచ్చేటప్పుడు పని ఎక్కువ అయితే. ఇప్పుడు అలా కాదు కదా, ఇప్పుడు మలేరియా అని టైఫాయిడ్ అని రకరకాలు వస్తున్నాయి. ఇప్పుడు తినకూడదు బహుశా. అప్పుడు వాళ్ళకి అవి కరెక్ట్, ఇప్పుడు మనకు కాదు. అలా సింపుల్గా చేసుకునేవాళ్ళు అనమాట ఏది కూడా. అప్పుడు వైద్యాలే వేరు, అస్సలు మెడిసిన్ అనేది ఉండేది కాదు కదా. మరి జ్వరం వచ్చినా మెడిసిన్ మింగేవాళ్ళు కాదు, హాస్పిటల్కి పోయేవాళ్ళు కాదు, రెస్ట్ కూడా తీసుకునేవాళ్ళు కాదు. అప్పుడు పెద్దవాళ్ళు అనేది ఏమనేవాళ్ళు అంటే, మరి జ్వరం కదా కాసేపు రెస్ట్ తీసుకోకూడదా అని ఎవరన్నా అడిగితే, జ్వరం వచ్చింది కదా అని దానికి సుఖాన్ని నేర్పిస్తే అది పోదు, హాయిగా ఉంది నాకు అని ఒళ్ళు వదిలిపోదు. మనం బాగా కష్టపెట్టామంటే, అమ్మో నేను 7 గంటలో ఉండి ఈ కష్టాలు పడేదానికంటే వెళ్ళిపోయేది మేలు అని చెప్పని వెళ్ళిపోతుంది భయపడి. కాబట్టి పని చేయాలి, ఊరికే ఉండకూడదు అని చెప్పేవాళ్ళు అనమాట. చూడండి అసలు నిజంగా వాళ్ళ పద్ధతులు గ్రేట్ కదా. మరి ఒక చేత్తో ఫోన్ పట్టుకొని అవి వేయలేను, అందుకే మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి వేసేస్తాను. ఈ ఫోన్ పక్కన పెట్టి తర్వాత చూపిస్తా. ఇదిగో వేసాను అనమాట. కూర అయితే అమోఘంలా ఉంటుందండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇలా ఆయిల్లో వేసుకుంటే ఈ పచ్చి వాసన అనేది పోతుందండి. ఇప్పుడు అన్నీ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మామిడికాయ ముక్కలు, చేపలు కూడా వేసేసాను. సరిపడా నీళ్ళు వేద్దాం. ఎదుగండి, సరిపడా నీళ్ళు వేసుకున్నా. ఓకే, ఇప్పుడు ఇది కూడా వేసేసుకుందాం. కోడిగుడ్లు గింజలు ఇవి ఆల్రెడీ ఉడికించుకున్నాయి, అవి కూడా వేసేసాను. అన్నీ కలిసి కలగలిసి ఉడకనిద్దాం ఒక 20 నిమిషాలు. మూత పెట్టేసుకొని ఇంకా దించేటప్పుడు కొత్తిమీర, కొబ్బరి పాలు వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి కూర, చాలా బాగుంటుంది. తర్వాత చూపిస్తా. మూత పెట్టేసి ఉడికించుకుందాం ఒక 20 నిమిషాలు. ఉడికిందేమో చూద్దాం. అరగంట పైన సిమ్లో పెట్టాను. చూడండి మన కూర ఇలా రెడీ అయింది. వాసన అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఇది చిక్కగా ఉండకూడదండి, ఇలాగే ఉండాలి. చిక్కగానే ఉంది కానీ ఇలాగే ఉండాలి, కొంచెం పులుసు అనమాట. ఓకే, ఇంకా ఇందులో మీరు కావాలంటే పచ్చి కొబ్బరి, పాలు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అవి మేము బయటికి పోయి తేలాక నేను ఇప్పుడు ఇలాగే చేసాను అనమాట. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకా వడ్డించేసుకుందాం. పొగలు వస్తూ ఉంది చూడండి. మన అమ్మమ్మలు, నానమ్మలు చేసిన కూరలు అనమాట ఇవి. చాలా టేస్టీగా ఉంటాయి నిజానికి. ట్రై చేయండి. ఓకే, పులుసు పోసుకున్నాను. ఎత్తుకొని వస్తాను.
ఎలా ఉందో చూద్దాం. అబ్బా అబ్బా ఈ టేస్ట్ అయితే మామూలుగా లేదు. చేపలు కూడా తెల్లగడ్డ ఖచ్చితంగా ట్రై చేయండి. గింజలు పనస గింజలు భలే బలం. మామిడికాయ కాలిపోతున్నాయి కాలిపోతున్నాయి. విపరీతంగా కాలుతుంది. సూపర్గా ఉంది. ఇదైతే ఖచ్చితంగా అందరూ ట్రై చేయాలి. చాలా అంటే చాలా టేస్టీ, మంచి హెల్తీ కూడా. ఇలాంటివన్నీ తినే మన పెద్దవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. మనం కూడా ఆరోగ్యంగా చేసుకుని తింటాం. ఓకేనా? ఓకే.